ఇప్పుడు మనం మ్యాథ్స్ 1Aలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అన్ని వీడియోలు చెప్పినట్టే లాస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీ పేపర్ నేర్చుకొని మీరు తెలంగాణ అయినా ఏపీ అయినా క్వశ్చన్లు బట్టి కొట్టకురి, ప్రాసెస్ని బట్టి కొట్టురి. నంబర్లు చేంజ్ చేయొచ్చు, లేకపోతే మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాం అనుకో ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసేయచ్చు. మనం సింపుల్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఫంక్షన్స్. ఇవేంటివంటే ఇందులో ఎట్లుంటాయంటే 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఉంటుంది. దీన్నే నేను నారాయణ పీడిఎఫ్ అంటాం కాదు, నారాయణ పీడిఎఫే. ఇక క్వశ్చన్ నెంబర్ 3లో నువ్వు చూసుకున్నట్టయితే సెకండ్ క్వశ్చన్ మనకు లాస్ట్ ఇయరే వచ్చింది. ఆ థర్డ్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇగో ఇందులో ఉన్నాయి, నీకు చేయడానికి వచ్చినాయి అనుకో ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్ అంటే 97కి 75 కాదు, ఈజీగా ఒక 60+ వస్తాయి. నీకు 97కి 75 రావాలంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయిపో, తర్వాత ఈ నారాయణ పీడిఎఫ్ లేదా ఎల్ఎంఆర్ ప్రిపేర్ అయిపో. ఈ 2 సాల్వ్ చేసినావు అనుకో మస్తు సరిపోతుంది. కానీ కాన్సెప్ట్లో గుర్తుకుండాలి బ్రో, మీకు కాన్సెప్ట్లో ఆర్ ఇంపార్టెంట్. హైరార్కీ మనం వాళ్ళు ఎట్లా మ్యాట్రిసెస్ ప్రియారిటీ ఇస్తాము. సో మ్యాట్రిసెస్ అన్ని ప్రాబ్లంలు వేసేసుకొని గిన్లో ఉన్న ప్రాబ్లంలో ఎల్ఎంఆర్లో ఉన్న ప్రాబ్లంలో ఏరే, అంతకంటే ఎక్కువ ఏం అవసరమే లేదు. ఈ ట్రిగ్నోమెట్రీని మీరు టచ్ చేయకపోయినా పర్లే, కానీ 7 మార్క్స్ ఈజీగానే ఉంటాయి, చూసుకోరి. ఇగో ఇవి తీరంలు, ఇవే 5 తీరంలు అందరు అడుగుతారు. ఆ తీరంల మీద గ్రిప్ పోయింది బ్రో, ఒకసారి బుక్ చూస్తే చెప్పవచ్చు. ఇక మ్యాథమెటికల్ ఇండక్షన్ 7 మార్క్స్లో వస్తుంది. మ్యాట్రిసెస్ టోటల్ 22 మార్క్స్. క్రామర్స్లో మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్ మస్తు ఈజీ ఉంటాయి. అదైతే లాస్ట్ ఎక్స్కి 5 అని కొడితే మన వీడియోలు వస్తాయి. ఈ క్వశ్చన్ నెంబర్ 23 గిట అన్ని వీడియోస్ ఉన్నాయి, చూసేసేరి. మా అంటే ఇలా cos C + cos D, cos C - cos D, sin C + D, sin C - sin D ఫార్ములాలు వాడతాం. ఇక క్వశ్చన్ నెంబర్ 24లో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిట్టు. ఫస్ట్ అది చూసుకొని ఎక్కువ శాతం అదే వస్తుంది.